అయోషా మీరా 2007 సంవత్సరంలో అతి కిరాతకంగా బయట వ్యక్తులు వచ్చి హాస్టల్లోకి వచ్చి హత్య చేసిన సంఘటన ఆ రోజు సంచలనంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ఇంతవరకు ఆ అమ్మాయికి న్యాయం జరగకపోక నిందితుల్ని గుర్తించడంలో కూడా ఈరోజు వ్యవస్థలు విఫలమైనది అనేది ఏ విధంగా సామాన్యుడికి ఏ విధంగా న్యాయం జరుగుతుందో ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ రోజు వ్యవస్థలు ఏం చెప్పినాయి, కంపల్సరీ న్యాయం జరుగుతుంది అయోషా మీరాకి అని చెప్పేసి ఆ రోజు గొప్ప గొప్ప ప్రగల్భాలు పలికి ఈరోజు అస్థికలు ఇచ్చి ఈరోజు దాపనం చేసుకుంటున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఈరోజు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయోషా మీరా లాంటి అమ్మాయిల్ని ఈరోజు దిశ లాంటి అమ్మాయిల్ని రేప్ చేసి చంపితే వెంటనే చట్టాలు తీసుకొచ్చి వెంటనే మేము శిక్షిస్తాము అని చెప్పినటువంటి చట్టాలే వచ్చినాయి. కానీ 20 సంవత్సరాల ముందు జరిగినటువంటి అయోషా మీరా హత్య కేసుని ఇంతవరకు ఛేదించడంలో పూర్తిగా ఈ వ్యవస్థలు నాశనమైనాయని చెప్పేసి ఈరోజు ఏ విధంగా తయారైనది సామాన్య ప్రజలు ఈరోజు చర్చించుకునే పరిస్థితిలో ఉంది. కంపల్సరీ ఇటువంటి సంఘటనలను ప్రతి ఒక్కరూ ఖండిస్తూ ఉన్నారు కాబట్టి వ్యవస్థలు కూడా పునరావృతం చేసుకొని కంపల్సరీ ఇటువంటి జరగకుండా చూసేవి కాకుండా కంపల్సరీ న్యాయం ఇప్పటికైనా న్యాయంగా ఏ విధంగా ఉందనేది ప్రజలు ఆలోచిస్తున్నారు, జరగాలని చెప్పేసి మాలాంటి సామాన్యులు ప్రతి ఒక్కరూ కోరుకుంటా ఉన్నారు. 19 సంవత్సరాల క్రితం విజయవాడ నగరం నందు ఫార్మసిస్ట్ కాలేజీలో చదువుతున్నటువంటి ఆయేషా 19 సంవత్సరాల క్రితం మరి ఆ హాస్టల్లో బాత్రూంలో రక్తపు మడుగులో పడి మరణించడం జరిగింది. ఆ రేప్ చేసి హత్య చేశారనేది నిజమైన వాస్తవం. అయితే ఆనాడు పోలీసు అధికారులు కానీ అలాగే ఎవరైతే ఆయేషా తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు తేల్చాలని చెప్పేసినటువంటి ఫిర్యాదులో సిట్టు బృందం కూడా మొత్తం అంతా విచారణ చేసింది. ఏమీ తేల్చలేక దీన్ని సిబిఐకి విచారణ చేయాలని తల్లిదండ్రులు కోరితే సిబిఐ కేసును తీసుకోవడం జరిగింది. అయితే ఆ కేసు 7 సంవత్సరాలు విచారణ చేసి ఏమీ తీర్చలేక కోర్టుకి ఏం తీర్చలేకపోయామని చెప్పేసి ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని అలాగే రాజ్యాంగ హక్కులను ప్రజాస్వామ్యాన్ని కూలివేసే విధంగా మరి సిబిఐ పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధం కాకుండా రాజకీయ కోణాల్లో ఇరుక్కొని వాళ్ళ చెప్పినట్లు ఈరోజు ఒక తాపీ మేస్త్రి మరి కేసులో ఇరికించి దాదాపు 8 సంవత్సరాలు మరి జైలు గోడల మధ్యన నలిగి ఈరోజు బయటకు వచ్చేటువంటి పరిస్థితి. ఎటు 19 సంవత్సరాలైనా సరే ఆయేషా హత్యకు సంబంధించినటువంటి నిందితులు ఎవరో తేల్చలేని దుస్థితి భారతదేశంలో పోలీసు వ్యవస్థ సిట్టు సిబిఐ పనిచేస్తున్నది. మరి చాలా అన్యాయం. ఇది తేల్చలేనటువంటి ఈ నిఘా వ్యవస్థను అలాగే సిబిఐ మరి తేల్చలేమని కోర్టుకి ఇవ్వడం అనేది చాలా చిగ్గుచేటు. ఈరోజు తల్లిదండ్రులు అడుగుతా ఉన్నారు, సుప్రీంకోర్టుకు పోయారు, హైకోర్టుకు పోయారు, 19 సంవత్సరాల నుండి పోరాటం చేస్తా ఉన్నారు. అసలు చంపింది ఎవరో తేల్చలేనిది ప్రజాస్వామ్యబద్ధంగా మరి చాలా చిగ్గుచేటు. దీనికి కాపాడాల్సినటువంటి రాజకీయ వ్యవస్థ కూడా ఈరోజు సిబిఐని చేతిలో పెట్టుకోవడం అనేది, ఒక ఆడపిల్లను మరి మర్డర్ చేసి రేప్ చేసి చంపేస్తే దిక్కులేనటువంటి పరిస్థితి. దీన్ని పూర్తిగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. ఇలాంటి దుర్మార్గాలకు ఒడిగట్టినటువంటి వాళ్ళు ఎవరైనా సరే తిరిగి కేసు తోడి ఎవరు నిజమైన అర్థకరో మరి దాన్ని విచారణ చేసి వాళ్ళని శిక్షించే బాధ్యత తీసుకోవాలి. మరి దాదాపు 19 సంవత్సరాల తర్వాత ఈ రోజు మళ్ళా రీపోస్ట్ మార్టం చేసి ఆనవాళ్ళు లేవననేది, 19 సంవత్సరాల తర్వాత ఆనవాళ్ళు ఏముంటాయి, దాంట్లో ఏ విధంగా పోస్ట్ మార్టం చేస్తారు, ఆ రోజు చేసినటువంటి పోస్ట్ మార్టం ఏమైంది, ఆ రిపోర్ట్లన్నీ ఎక్కడ పోయినాయి. పూర్తిగా ఈ మర్డర్కి సంబంధించినటువంటి ఐఎస్ కేసులో మరి తప్పుగా ఒక అమాయకమైనటువంటి తాపీ మేస్త్రిని కేసులు ఇరికించడం తప్ప నిజమైన రేప్ చేసి మర్డర్ చేసిన వాళ్ళని పక్కకు పట్టించారు. వాళ్ళని శిక్షించేదాకా ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ, మేధావులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ దీన్ని ఖండించడమే కాదు, దీనికోసం మరోసారి ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే దీనికోసం రాజకీయ వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా హక్కుల కోసం పోరాడే వాళ్ళంతా ప్రజాస్వామ్యంతో కూడా వేదిక మీదకి వచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేసేందుకోసం ఎవరైతే ఐఏఎస్లు హత్య చేశారో వాళ్ళని బయటికి లాగి శిక్ష పడేందుకోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాలలో చీకటి రోజుగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే 2007 డిసెంబర్ నెల 27వ తేదీన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి అమిత్ షా, గుంటూరు జిల్లా తెనాలికి చెందినటువంటి అమిత్ షా మీరాని హత్య చేసినటువంటి ఘటన ఆనాడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో దుమారం లేపితే
అప్పటి ప్రభుత్వాలు దీన్ని సిబిఐకి అప్పగిస్తూ ఉన్నాం. ఎటువంటి ఎంత పెద్దవారైనా కూడా ఎవరినైనా కూడా నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాం. ఈ రాష్ట్రంలో దేశంలో మహిళలకు భద్రత కల్పిస్తాం. అదేవిధంగా మహిళలకి అయితేనే బాలికలకైతేనే ఈ ప్రభుత్వాలపైన నమ్మకం చేకూరుస్తామని ఆనాడు సిబిఐ ఆధ్వర్యంలో విచారణ కమిటీని వేయడం జరిగింది. కానీ ఈ 19 సంవత్సరాలుగా సిబిఐ విచారణ నిర్వహించి ఈనాడు కొండను తవ్వి ఎలకని పట్టిన చందంగా ఈరోజు ఎటువంటి నిందితులను ఎవరిని కూడా గుర్తించలేని దుర్భర పరిస్థితుల్లో కేంద్రంలో విచారణ కమిటీలు ఉన్నాయంటే ఏ విధమైనటువంటి న్యాయం ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకైతేనే బాలికలకైతేనే చేకూరుతుందో అర్థం చేసుకోవాలి. ఈ సిబిఐ విచారణ అంటేనే పెద్ద ఎత్తున ఎక్కడైనా కూడా నిజాలను నిర్భయంగా వెలికి తీస్తుందనేటువంటి సందర్భాలు ఉండేవి. కానీ 19 సంవత్సరాలుగా విచారణ నిర్వహించి ఈరోజు అమిత్ షా తల్లిదండ్రులకి మీ బాలికకి సంబంధించినటువంటి అస్థికలు మీ చేతికి అప్పచెప్తాం, మీరు బూంచుకోండి అనేటువంటి విధంగా ఈరోజు సిబిఐ ఎలకను బట్టి అదే కొండను తవ్వి ఎలకను పట్టే విధంగా ఈరోజు తెనాలిలో ఈరోజు అంత్యక్రియలు నిర్వహించడానికి సిబిఐ వాళ్ళు వారి అస్థికలను అంటచెప్తా ఉన్నారంటే కనుక ఈ దేశంలో భద్రత ఏ విధంగా ఉందో కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా కూడా దాన్ని వారి తల్లిదండ్రులకి పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేసి అలసిపోయి ఈరోజు మేము ఇంకా అలసిపోయాము, మేము మానసికంగా చనిపోయాము, ఈ ప్రభుత్వాలపైన నమ్మకం లేదు, మళ్ళీ ఎటువంటి విచారణ కూడా మేము కోరము అనేటువంటి దుర్భర పరిస్థితుల్లో ఈరోజు వారు తయారయ్యారంటే ఈ ప్రభుత్వాలను పాలించినటువంటి పాలకులు ఏ విధంగా ఉన్నారో కూడా అర్థం చేసుకోవాలి. తక్షణమే అమిత్ షా మీరాని హత్య చేసినటువంటి నిందితులని ప్రభుత్వం అదేవిధంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఈరోజు ప్రజావాజ్యంగా తీసుకొని నిజాలను ప్రజలకు తెలియజేసే విధంగా బాలికలకు మహిళలకు రక్షణ కల్పించే విధంగా వారికి న్యాయాలపైన నమ్మకం చేకూరే విధంగా ప్రభుత్వాలపై నమ్మకం చేకూరే విధంగా తక్షణమే మరీ విచారణ నిర్వహించి నిందితులను కఠినంగా శిక్షించాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.